ఆదిలాబాద్ జిల్లాలోని తాంసీ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ పోలీస్ స్టేషన్ చూడడానికి ఒక అటవీ కేంద్రంలా కనిపిస్తుంది. పెద్ద పెద్ద టేకు చెట్లతో ఈ పోలీస్ స్టేషన్ ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తుంది. ఇక్కడ పోలీసులు సైతం చెట్ల పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అన్నది చెప్పుకోదగ్గ విషయం. దీంతో ఈ పోలీస్ స్టేషన్ జిల్లాలో ఒక ప్రత్యేకత ఏర్పడింది. దీని వెనుక ఉన్న కారణాలు తెలుసుకుంటే ఈ పోలీస్ స్టేషన్ విశిష్టత ఏంటో తెలుస్తుంది. ఆదిలాబాద్ పట్టణం ఏర్పడక ముందే నిజాం కాలంలో ఇక్కడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే ఆనాటి కట్టడాలు శిథిలావస్థకు చేరుకోగా వాటి స్థానంలో మళ్లీ నూతన పోలీస్ స్టేషన్ భవనంతో పాటు సిబ్బంది క్వార్టర్స్ ను కూడా నిర్మించారు. అయితే ప్రస్తుతం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోని విశాలమైన ఖాళీ స్థలంలో గత దశాబ్ద కాలం క్రితమే దాదాపు 120 టేకు చెట్లను నాటారు. వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపడంతో చెట్లు ఏపుగా పెరిగి పోలీస్ స్టేషన్ ప్రాంగణం అంతా పచ్చదనం కమ్ముకొని చిట్టడివిలా మారింది. ఈ చెట్ల పెంపకం చేసిన చోట భారీ సైజ్ ఇంకుడు గుంతను కూడా అప్పట్లోనే చేశారు. అప్పటి నుంచి పోలీస్ స్టేషన్ లో ఎంతమంది ఎస్ఐలు మారినా పరిస్థితులలో మాత్రం మార్పు రాలేదు. ప్రస్తుతం ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రాధిక సైతం ఈ చెట్ల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ తాంసీ పోలీస్ స్టేషన్లో 2012-14 సంవత్సరంలో ఎస్ఐగా విధులు నిర్వహించినటువంటి మహేందర్ సార్ గారు ఇక్కడ 113 టేక్ చెట్లను నాటడం జరిగింది. ఈ ఉన్న చెట్లను కాపాడుకుంటూ ఇంకా మండలంలో కూడా చెట్లు పెంచాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈ సమ్మర్లో వచ్చేసరికి ఎక్కడ చెట్టు నీడ లేకపోవడం వల్ల మనకు వర్షపాతం అనేది అన్నీ తగ్గుతున్నాయి. కాబట్టి మన పర్యావరణ కాలుష్యానికి నివారణగా చెట్లు ముఖ్యం కాబట్టి చెట్లు పెంచాలని కోరుతున్నాం. అందులో భాగంగానే మా పిఎస్ పరిధిలో ఉన్న చెట్లను కాపాడుతూ కొత్త చెట్లను పెంచుతామని కోరుతున్నాం. సార్ ఆదేశాల మేరకే చెట్లు సరౌండింగ్స్ నీట్ చేసి ఈ టేకు చెట్లకు అనేది నంబరింగ్ వేయడం జరిగినది. ఇది ఇట్లాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ పోలీస్ స్టేషన్ ను చూసి అనేక మంది ప్రముఖులు సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, డీఎస్పీ జీవన్ రెడ్డిలు తాంసీ పోలీస్ స్టేషన్ కు మొదటిసారి తనిఖీకు వెళ్లగా ఆ ప్రాంగణంలోని చెట్లను చూసి వాటి పరిరక్షణ కోసం చేపడుతున్న కార్యక్రమాలను తెలుసుకుని పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. పోలీసులు చేస్తున్న పర్యావరణ పరిరక్షణకు అధికారుల నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా పోలీసులకు అభినందనలు అందుతున్నాయి.